అందరికీ నమస్కారం. ఈరోజు మనం రుచికరమైన వెజిటబుల్ బిర్యానీ విత్ గోబీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 5 టమాటాలు, 1 క్యారెట్, 500 గ్రాముల కాలీఫ్లవర్, 3 పచ్చిమిరపకాయలు, 100 గ్రాముల అల్లం, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, 4 గ్లాసుల బియ్యం మరియు 8 గ్లాసుల నీళ్లు. ముందుగా నూనె వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ముక్కలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిసేపు కలపాలి. తరువాత మిక్సీలో వేసిన టమాటా పేస్ట్, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మసాలా పేస్ట్ వేసి క్యారెట్ ముక్కలు కూడా వేసి కలపాలి. తగినంత కారం, ఉప్పు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు 8 గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న 4 గ్లాసుల బియ్యం వేసి బాగా కలపాలి. కొద్దిగా ఉడికాక తక్కువ మంటలో ఉంచాలి. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఇప్పుడు గోబీ ఫ్రై తయారు చేద్దాం. కాలీఫ్లవర్ ముక్కల్లో శనగపిండి, కార్న్ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ ముక్కలను వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత బయటకు తీసుకుంటే కరకరలాడే గోబీ రెడీ. ఇప్పుడు వేడివేడి వెజిటబుల్ బిర్యానీని ప్లేట్లో వేసి పక్కన కరకరలాడే గోబీ ఫ్రై సర్వ్ చేసుకుంటే రుచికరమైన వెజ్ బిర్యానీ విత్ గోబీ రెడీ.